హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి, మీ అందరికీ నేను ముందుగానే చెప్తే ఉన్నా కదా. నేను ఒక 9 ఎకర్స్ దాకా పప్పాయ తోట వేయడం జరిగింది. మీ అందరికీ ముందు తెలిసిన విషయం ఇది. ఎందుకంటే 1 మంత్ నుంచి మీకు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కానీ సబ్స్క్రైబ్ మంది మాత్రం తక్కువగా ఉన్నారు, చాలా తక్కువగా. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా మరింత డౌట్ ఏదైనా కావాలి అంటే పప్పాయ యొక్క అనుభవం గురించి నాకు సంప్రదించండి. మొబైల్ నెంబర్ కూడా మీకు లింక్లో పెడతాను. ఫోన్ చేయండి ఖచ్చితంగా. ఏదైనా కావాలన్నా కూడా కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఏదైనా సరే మీకు ఎనీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే ఒక మొక్కల యొక్క గురించి మీకు తప్పనిసరిగా సంప్రదించండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి 10 డేస్ నుంచి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వర్షాలు అనేది వైపుల్యం ఎక్కువైతుంది. బాగా భారీగా వర్షాలు, ఈ ముసురు వానలు అనేది డైలీ కంటిన్యూ పడతా ఉంటుంది. వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మొక్కల యొక్క కీడ పురుగులు కానీ ఫంగిసైడ్స్ లోపాలు కానీ బాగా జరుగుతూ ఉంటాయి. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చే సొల్యూషన్ ఏంటంటే ఫంగిసైడ్స్ నివారణ ఎలా జరుపుకోవాలి, ఫంగిసైడ్స్ నుంచి మన మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి, అది మాత్రమే ప్రెజెంట్ మనం ఏం చేయాల్సింది. ఇప్పుడు ఫంగిసైడ్స్ ఎలా ఉంటాయంటే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మొక్క యొక్క కాండం ఫ్రెండ్స్, మొక్క అడుగు భాగం మొత్తం తెల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. మొక్క యొక్క అడుగు భాగం మొత్తం తెల్లగా ఉంటుంది. దానివల్ల మన మొక్క అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది. మొక్క యొక్క అనారోగ్యంగా పెరగడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, హెల్తీగా ఉన్న మొక్క ఎలా ఉందో అన్హెల్దీ మొక్క ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ రైతులారా మీరు గమనించగలరు, పప్పాయ ఎవరు చేస్తున్నారో కొత్తగా ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ చూడాలి ఫ్రెండ్స్. ఇగో పప్పాయ ఫార్మింగ్ అనేది ఎలాంటి మందులైనా సరే స్ప్రే అడ్డగోలుగా స్ప్రే అనేది చేయకూడదు. వీటి యొక్క తెలిసిన అనుభవంతోనే స్ప్రే చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఫంగిసైడ్స్ లోపాల వల్ల మనం కొట్టుకోవాల్సిన మందులు అయితే ఫ్రెండ్స్, ప్రజెంట్ సాఫ్ అయినా కొట్టుకోవచ్చు, రోకో అయినా కొట్టుకోవచ్చు, రెడామిన్ గోల్డ్ అయినా కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రెడామిన్ గోల్డ్, ప్లాంటోమేషన్ రెండు కలిపి కాంబినేషన్ కొట్టుకోవాలి. లేకుంటే సాఫ్ అయినా ప్లాంటోమేషన్ ఫ్రెండ్స్, లేకుంటే రోకో అయినా ప్లాంటోమేషన్ అయినా ఏదైనా సరే అడగని ఫ్రెండ్స్. ఈ పప్పాయ యొక్క ఫార్మింగ్ అనేది ఎక్కువ మోతాదులో మనం ఎక్కువ ఏ మందు కూడా వాడకూడదు. ఎందుకంటే పప్పాయ యొక్క సెన్సిటివ్ మొక్కలు ఇవన్నీ. వీటికి ఎలాగంటే చాలా తక్కువ డోస్ పెట్టి వాడుకోవాలి. ఎలా వాడుకోవాలో కూడా మీకు ఇంకో పూర్తి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు ప్రతిదీ కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పప్పాయ యొక్క చాలా సెన్సిటివ్ మొక్కలు ఇవన్నీ. దీన్ని ఎలా వాడాలో కూడా అబ్జర్వేషన్ చేసుకోండి. వీటి యొక్క నెక్స్ట్ వీక్లో ఇప్పుడు నేను ఈ వర్షం తగ్గాక 2-3 డేస్లో మళ్ళీ నేను స్ప్రే అని చేస్తూ ఉంటాను. ఎలా చేయాలో కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఫ్రెండ్స్ నేను మీకు మందులు కొట్టేది ఇప్పుడు ప్రజెంట్ రెడామిన్ గోల్డ్ అండ్ ప్లాంటోమేషన్ అనేది నేను అయితే స్ప్రే చేయడం జరుగుతుంది. రేపును కానీ ఎల్లుండి కానీ వాతావరణం వైపుని చూసి వాతావరణం వర్షం ఆగిన వెంటనే నేనైతే స్ప్రే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఈ మొక్కలు అనేది కుళ్ళిపోవడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కుళ్ళిపోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వాతావరణానికి మొక్క అనేది ఎక్కువ పెరగడం అంటూ జరగదు మనకి. దానివల్ల మీరు కూడా ఫ్రెండ్స్, మీరు ఒక సపోజ్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళైనా సరే, మీరైనా సరే, రైతులు ఎవరైనా సరే పప్పాయ ఫార్మింగ్ చేస్తూ ఉంటే వాళ్ళైతే తప్పనిసరి గమనించగలరు. ప్రజెంట్ అయితే రెడామిన్ గోల్డ్ కానీ సాఫ్ అయినా అండ్ రోకో అయినా అందులో ప్లాంటోమేషన్ కలుపుకొని మాత్రం ఫ్రెండ్స్ ఒక మొక్క భాగం మొత్తం తడిసేలాగా కొట్టుకోండి. ప్రతి మొక్క అడుగు భాగం అడుగు నుంచి పై భాగం వరకు ఒక కాండం దిశ అనేది మొత్తం తడవాలి ఫ్రెండ్స్. తడిసేలాగా కొట్టుకోండి. మొక్క యొక్క దిశ అనేది బాగా పెరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇంకా తెలియని ఉంటే ఇంకా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.